చిట్టి ద రోబోట్ గురించి తెలుసు కదా. అదేనండి, రోబో మూవీలో డాక్టర్ వసీకర్ సృష్టించిన అత్యాధునికమైన ఆల్ ఇన్ వన్ హ్యూమనాయిడ్ రోబో. కానీ అదంతా రీల్. దాన్ని రియాలిటీలో చేసి చూపించాలని చూస్తున్నారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోను రెడీ చేస్తున్నారు మస్క్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. బుడిబుడి అడుగులు వేస్తున్న రోబో వీడియోను షేర్ చేసిన ఆయన వాక్ విత్ ఆప్టిమస్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందన్నారు ఎలన్ మస్క్. గతంలో కూడా ఆప్టిమస్ వీడియోలను నెటిజన్లతో పంచుకున్నారు మస్క్. అందులో సెకండ్ జనరేషన్కు చెందిన ఆప్టిమస్ రోబో ఓ షర్ట్ను చక్కగా మడత పెడుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకు తానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదు. కానీ ఫ్యూచర్లో ఈ పనిని తనంత తానుగా చక్కగా చేసుకుపోయేలా అప్డేట్ చేస్తున్నారు. సినిమాల్లో చూసిన రోబోలు చూసిన వారికి ఇదేం అంత గొప్ప విషయం కాదని అనిపిస్తుంది. కానీ ఓ రోబోను ఇలా పని చేయించాలంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ను డెవలప్ చేయడంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఏఐ టెక్నాలజీని కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 జనరేషన్ల హ్యూమనాయిడ్ బోట్లను అభివృద్ధి చేస్తోంది. ఇదే కాదు, మానవ మెదడులో చిప్ని కూడా అమర్చినట్లు నిన్ననే ప్రకటించారు మస్క్. చిప్ అమర్చాక స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రయోగాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు.